బ్లర్ అవుతుంది అన్న, బ్లర్ అవుతుంది. రాజ్ న్యూస్ చూడు, సైడ్ పెట్టేసి. అందరికీ నమస్కారం. నాగారం మున్సిపల్ ప్రజలకి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఇక్కడ గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే మేము ఎన్నో కంప్లైంట్ ఈ 40 ఫీట్ రోడ్ మీద కలెక్టర్ దగ్గరికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, లేక కలెక్టర్ దగ్గరికి వెళ్ళడం, మున్సిపల్ ఆఫీసర్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు మన మంత్రి మల్లారెడ్డి దగ్గర కూడా వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది, మాజీ మంత్రి మల్లారెడ్డి దగ్గర. కానీ ఆయన ఎప్పుడు స్పందించలేదు. ఇట్లా మేము పోతాం, మా వినతి పత్రం తీసుకుంటాడు, బయట చెత్త కుప్పలో పాడేసినట్టు పాడేసిండు. కానీ ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకురావడం జరిగింది రంగనాథ్ గారి ఆధ్వర్యంలో. ఈ హైడ్రా చాలా మందికి మంచి చేస్తూ ఉంది. దానికి ఉదాహరణ ఈ నాగారం మున్సిపాలిటీలో ఉన్న 40 ఫీట్ రోడ్ కబ్జా. ఈ రోడ్ కబ్జా అందరికి తెలిసినా ఎవరు స్పందించలేరు, ఎవరు చేయలేరు. కానీ ఈరోజు హైడ్రా నాగారం తొలిసారి రావడం జరిగింది. నేను రంగనాథ్ గారికి, వాళ్ళ టీం అందరికీ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. మా నాగారంలో చెరువులు, కుంటాలు, నాలాలు కబ్జా అయి ఉన్నాయి. దానివల్ల 22 కాలనీలకు ఇళ్ళకు నీళ్లు వస్తూ ఉన్నాయి. ఆ సమస్య కూడా మేము పరిష్కరిస్తాం. మేమేమంటే హైడ్రా దృష్టికి ఆ 22 కాలనీ దృష్టి అది కూడా తీసుకెళ్లడం జరిగింది. చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా అయ్యాయి కాబట్టే ఈ వాటర్ ఇళ్లకు వస్తున్నాయి. ఆ సమస్య కూడా త్వరలో తీరబడుతుంది. నాగారం ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయని ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.